Welcome to IAC. Let us start explanation for day 7 vocabulary. Let us start with the first question, right? మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి ఇక్కడ. ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం, రైట్? Given below are sentences with one blank in each statement. So each sentence is followed by 5 phrasal verbs, out of which one fits in the blank to make the sentence grammatically and contextually correct. Choose that phrase as your answer. అంటే ఇక్కడ మనకి fill in the blanks ఉన్నాయి. కాకపోతే ఈ fill in the blanks మనం దేంతో ఫిల్ చేయాల్సి ఉంటుంది? ఫ్రేజల్ వర్బ్స్ తో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకి దేంతో ఫిల్ చేయాలి? ఫ్రేజల్ వర్బ్స్ తో ఫిల్ చేయాలి, రైట్? సో ఫస్ట్ మనకి ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో మనకి కాన్సెప్ట్ తెలియాలి, రైట్? ఆ ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్? సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ క్వశ్చన్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ గా సపోజ్ ఇలా ఉందనుకోండి, స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఓకే, రైట్? మై గ్రాండ్ ఫాదర్, ఓకే, మై గ్రాండ్ ఫాదర్ డైడ్ అన్నాం అనుకోండి. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ డైడ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏముందంటే మై గ్రాండ్ ఫాదర్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుందండి. ఏమవుతుంది? సబ్జెక్ట్, రైట్? డైడ్ ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. మై గ్రాండ్ ఫాదర్ సబ్జెక్ట్, డైడ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. సింపుల్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఇదే స్టేట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇంకోలో కూడా చెప్పొచ్చు అండి. ఎలా చెప్పొచ్చు అంటే ఇలా చెప్పొచ్చు. ఓకే, మై గ్రాండ్ ఫాదర్, ఓకే, మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే అని చెప్పొచ్చు అండి. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే అని చెప్పొచ్చు. ఓకే, సింపుల్ గా ఏం చెప్పొచ్చు? మై గ్రాండ్ ఫాదర్ డైడ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు? మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే అని చెప్పొచ్చు, రైట్? మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే అన్నప్పుడు మై గ్రాండ్ ఫాదర్ అగైన్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుందండి, రైట్? మరి ఈసారి మనకి పాస్డ్ అవే ఏమవుతుందో చూద్దాం, రైట్? ఇంతకు ముందు డైడ్ అనేది మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? ఒకటే వర్డ్ ఉందండి. ఓకేనా? కానీ ఈసారి మనకి పాస్డ్ అవే అన్నప్పుడు మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? పాస్డ్ అనేది నార్మల్ గా వర్బ్. జనరల్ గా మనకి పాస్ట్ అనేది ఏంటి? వర్బ్. అవే ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అండి. అవే మనకి ఏంటి? ప్రిపోజిషన్, లేదంటే యాడ్వర్బ్ గా మనకి యూజ్ చేస్తాం. అవే మనం ప్రిపోజిషన్ యూజ్, బేసిక్ గా అవే అనేది మనకి ఏంటి? ప్రిపోజిషన్. దాన్ని మనం యాడ్వర్బ్ గా కూడా యూజ్ చేయొచ్చు. చాలా ప్రిపోజిషన్స్ మనం యాడ్వర్బ్స్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, రైట్? సో ఇక్కడైతే మనకి దీన్ని ప్రిపోజిషన్ లాగానే కన్సిడర్ చేద్దాం, రైట్? సో మనకి ఏమొచ్చింది ఇక్కడ? మనకి వర్బ్ వచ్చింది ప్లస్ ఏమొచ్చింది? ప్రిపోజిషన్, రైట్? వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. హౌ మెనీ వర్డ్స్? ఇక్కడ మనకి 2 వర్డ్స్. ఓకే, ఇంతకు ముందు ఒకటే వర్డ్ యూజ్ చేసాం, కాకపోతే ఈసారి ఎన్ని వర్డ్స్ యూజ్ చేసాం మనం? 2 వర్డ్స్ యూజ్ చేసాం, రైట్? ఇలా మనకి ఎప్పుడైనా సరే సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే, సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి అందులో మనకి సబ్జెక్ట్ టు వర్బ్ కాంబినేషన్ లేకపోతే దాన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అంటామండి. ఏమంటాము? ఫ్రేజ్. గుర్తుపెట్టుకోండి, రైట్? మనకి ఎప్పుడైనా సరే ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి అందులో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ లేకపోతే దాన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అంటామండి. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి అందులో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాంబినేషన్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాజ్ అంటామండి. ఏమంటాము? క్లాజ్. సో దాన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి, రైట్? అదేంటంటే నార్మల్ గా మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే దాన్ని నార్మల్గా ఏమంటాం మనం? సెంటెన్స్ అంటాం, అంతే కదా? ఆ సెంటెన్స్ మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, రైట్? ఒకటి, అందులో మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉందనుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాజ్ అంటామండి. ఏమంటాము? క్లాజ్. ఓకే, అలా కాకుండా సబ్జెక్టు ప్లస్ వర్బ్ అనేది లేదనుకోండి, దాన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అంటామండి. జస్ట్ వర్డ్, గ్రూప్ వర్డ్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటే ఏమంటాము? ఫ్రేజ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రైట్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే దాన్ని ఏమంటాము? క్లాజ్ అంటాము. అలా లేకపోతే ఏమంటాము? ఫ్రేజ్ అంటాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉందా అండి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? మనకి ఫ్రేజ్ అవుతుంది. అంటే పాస్ట్ డివే అనేది మనకి ఏంటి? ఫ్రేజ్ అవుతుంది, రైట్? ఈ ఫ్రేజ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? జస్ట్ లైక్ ఏ వర్బ్. అంటే ఇక్కడ డైడ్ అనే వర్బ్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుందో అదే విధంగా మనకి పాస్ట్ డివే కూడా సేమ్ మీనింగ్ ఇస్తూ అదే విధంగా వర్క్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ వర్బ్. ఓకేనా? ఈ పాస్ట్ డివే అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది? ఒక వర్బ్ లాగే వర్క్ చేస్తుంది, రైట్? ఇది ఒక ఫ్రేజ్ ఎలా వర్క్ చేస్తుంది? ఒక వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అంటారండి. ఏమంటారు? ఫ్రేజల్ వర్బ్. ఒక ఫ్రేజ్ అనేది వెర్బ్ లా ఫంక్షన్ అయితే దాన్నే ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అంటాం, రైట్? మరి ఫ్రేజల్ వర్బ్ లో మనకి ఏముంటుంది? ఒక వర్బ్ ఉంటుంది, ఒక ప్రిపోజిషన్ కాంబినేషన్ ఉంటుంది, రైట్? సో ఒక ప్రిపోజిషన్ ఉండొచ్చు, అంటే 2 ప్రిపోజిషన్స్ ఉండొచ్చు. సో మనకి తర్వాత చూద్దాం, రైట్? బేసిక్ అయితే మనకి ఏముండాలి? ఒక వర్బ్, ఒక ప్రిపోజిషన్ కాంబినేషన్ ఉంటూ అది వెర్బ్ లా ఫంక్షన్ చేస్తే దాన్నే ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అంటామని. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలియాలంటే అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో తెలియాలి. దట్ ఈస్ వై ఐ గేవ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు మీకు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దామండి. ఓకే, లెట్ us ఆన్సర్ దట్ క్వశ్చన్. సో మనకి ఏముందో? వైల్ టాకింగ్ టు ద ప్రెస్ రిపోర్టర్స్ మినిస్టర్ డాష్
ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద స్కీమ్స్ విచ్ వర్ ఇనిషియేటెడ్ బై హిమ్. అంటే ఇక్కడ ఒక మినిస్టర్ ప్రెస్ రిపోర్టర్స్తో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? సో ఈ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయాలి కదా, కానీ చేశారా? సో చేయలేదు. ఎలా చేయలేదంటే ఆయన ఫెయిల్యూర్స్ గురించి, ఓకేనా, ఫెయిల్యూర్స్ ఆఫ్ ద స్కీమ్స్ విచ్ వర్ ఇనిషియేటెడ్ బై హిమ్. ఆయన ఏవైతే స్కీమ్స్ ఇనిషియేట్ చేశారో ఆ స్కీమ్స్ గురించి మాట్లాడలేదా? మాట్లాడలేదు. నార్మల్గా మినిస్టర్స్ వేరే వాళ్ళ మిస్టేక్స్ అయితే సో ప్రజెంట్ చేస్తారు, కానీ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు చెప్తారా? చెప్పరు. కాబట్టి అలా చెప్పలేదు అనే సెన్స్ రావాలి, రైట్? ఆ సెన్స్ ని మనం ఇక్కడ ఆప్షన్ లో ఉన్న ఏ ఫ్రేజులు వర్బ్ ఇస్తుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, ఓకేనా? ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటి? ఒక మినిస్టర్ ప్రెస్ రిపోర్టర్స్ తో మాట్లాడుతున్నాడు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నాడు, కానీ అలా ఆన్సర్ చేసేటప్పుడు ఆయన ఇనిషియేట్ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయిపోయినాయి, రైట్? సో వాటి గురించి మాత్రము ఆన్సర్ చేయలేదు అనే సెన్స్ రావాలి, రైట్? ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో చూద్దాం. మనకి ఫ్రేజులు వర్బ్ అంటే ఏమనుకున్నాం? మనకి ఏముండాలి? ఒక రైట్, ఒక వర్బ్ ఉండాలి, ఒక ప్రిపోజిషన్ ఉండాలి, అది ఒక ఫ్రేజ్ గా ఉండాలి, అది వర్బ్ గా యాక్ట్ చేయాలి, అప్పుడు దాన్ని ఏమంటాము? ఫ్రేజల్ వర్బ్ అంటాం, రైట్? ఇప్పుడు మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి, షోడ్ ఆఫ్, ఓకేనా? సో షో అంటే మనకి వర్బ్, ఓడబ్ల్యూఎఫ్ ఏమైంది? ప్రిపోజిషన్. మనకి సరిపోయింది వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కాంబినేషన్, రైట్? ఇప్పుడు నార్మల్ గా మనకి షోడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఏదైనా సరే మనకి సో గొప్పలు చెప్పుకుంటూ చూపిస్తే దాన్ని ఏమంటామంటే సో షోడ్ ఆఫ్ అంటాం. ఏమంటాం మనం? షోడ్ ఆఫ్ అంటాం, రైట్? దాన్ని సింపుల్ గా మనం ఏమనొచ్చు అంటే బోస్ట్ఫుల్ డిస్ప్లే అనొచ్చు, ఓకేనా? బోస్ట్ఫుల్ డిస్ప్లే, బోస్ట్ఫుల్ డిస్ప్లే గొప్పలు చెప్పడాన్ని, ఓకేనా? బోస్ట్ అంటే, బోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? గొప్పలు చెప్పడాన్ని ఏమంటాం? బోస్టింగ్ అంటాం, రైట్? సో ఇప్పుడు దీనికి ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది, రైట్? ఇలా అని అనుకోండి, రైట్? ఎలా అంటే సో షీ ఓన్లీ బాట్ దట్ కార్ టు షో ఆఫ్ అన్నాం అనుకోండి. ఆమె ఆ కార్ని ఎందుకు కొంది? కేవలం సో షో చేయడం కోసమే, షో ఆఫ్ అంటే సో గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రమే ఆ కారు కొన్నది అనే సెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి షోడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? బోస్ట్ఫుల్ డిస్ప్లే. సో ఇక్కడ మనకి ఆ సెన్స్ వస్తుందా? మినిస్టర్ గొప్పలు చెప్పుకుంటున్నాడా? దేని గురించి గొప్పలు చెప్పుకుంటాడు? ఫెయిల్యూర్స్ గురించి ఎవరైనా గొప్పలు చెప్పుకుంటారా? చెప్పుకోరు. కాబట్టి షోడ్ ఆఫ్ అనే వర్డ్ ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు, ఓకేనా? ఎవరు కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోరు, కాబట్టి షోడ్ ఆఫ్ అనేది మనకి ఆన్సర్ కాదు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, వార్మ్ అప్. మనకి వార్మ్డ్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే రెడీ. రెడీ అవ్వడాన్ని ఏమంటామంటే వార్మ్డ్ అప్ అంటామండి. బికమ్ రెడీని ఏమంటాం మనం? వార్మ్ అప్ అంటాం, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇలా ఉందనుకోండి, ద ప్లేయర్స్, ఓకే, ద ప్లేయర్స్ ఆర్ వార్మింగ్ అప్, వార్మింగ్ అప్ ఫర్ ద బిగ్ గేమ్, ఫర్ ద బిగ్ గేమ్ ఆర్ మ్యాచ్, ఓకే? ద ప్లేయర్స్ ఆర్ వార్మింగ్ అప్ ఫర్ ద బిగ్ మ్యాచ్. సో ఇక్కడ మనకి ఏంటి? వాళ్ళు రెడీ అవుతున్నారు, ఆ మ్యాచ్ ఆడడానికి, రియల్ గా ఆడడానికి రెడీ అవుతున్నారు, దాన్ని ఏమనొచ్చు మనం? వార్మింగ్ అప్ అనొచ్చు. ఇక్కడ మనకి సో మినిస్టర్ రెడీ అవుతున్నాడు, ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది? సో కాన్వర్సేషన్ జరుగుతుంది, కాబట్టి వార్మ్డ్ అప్ అని మనం చెప్పలేము. కాబట్టి ఇది కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఫెల్ అపార్ట్. ఫెల్ అపార్ట్ మీనింగ్ ఏంటంటే సో నార్మల్ గా సో బ్రేక్ ఇంటూ పీసెస్, ఓకేనా? సో అలా డ్యామేజ్ అయిపోవడాన్ని ఏమంటామంటే ఫెల్ అపార్ట్ అంటామండి, ఓకేనా? సో ఫెల్ అపార్ట్ అంటే మీనింగ్ ఏమవుతుంది మనకి? బ్రేక్ ఇంటూ పీసెస్, ఓకే? బ్రేక్ ఇంటూ పీసెస్, దాన్ని ఏమంటామంటే సో ఫెల్ అపార్ట్ అంటాం, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇలా ఉందనుకోండి, యాజ్ దేర్ హ్యాస్ బీన్, యాజ్ దేర్ హ్యాస్ బీన్ నో మెయింటెనెన్స్, as there has been no maintenance, okay, the building is going to fall apart, okay? So సరిపోయిందా? as there has been no maintenance the building is going to ఫాల్ అపార్ట్. ఓకేనా? ఆ బిల్డింగ్ కి మెయింటెనెన్స్ లేదు కాబట్టి కొన్ని రోజులకి ఏమవుతుంది? అది సో బ్రేక్ అయిపోతుంది. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సో బ్రేక్ ఇంటూ పీసెస్ అనే దాన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫెల్ అపార్ట్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? ఎవరైతే ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఆ 2 పర్సన్స్ మధ్య ఉన్న రిలేషన్ అనేది సో చెడిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా దాన్ని ఏమనొచ్చు అంటే సో ఫాల్ అపార్ట్ అనొచ్చు అండి. రిలేషన్ అనేది ఇంకా ఎక్కువ అంటే వాళ్ళ మధ్య ఉన్న సో డిఫరెన్సెస్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి, దాన్ని కూడా ఏమనొచ్చు మనం? ఫాల్ అపార్ట్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ మనకి ఎవరైనా సరే
ఫాల్ ఇంటూ పీసెస్ అని కానీ లేదంటే రిలేషన్ చెడిపోతుందని కానీ మనం మాట్లాడుతున్నామా? మాట్లాడలేదు కాబట్టి ఫాల్ అపార్ట్ని కూడా మనం ఆన్సర్గా తీసుకోలేం, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, గ్లాస్ డోవర్. నెక్స్ట్ మనకి ఏముంది, గ్లాస్ డోవర్. మనకి నార్మల్గా గ్లాస్ డోవర్ అంటే మీనింగ్ ఏంటంటే అవాయిడ్, ఓకేనా? సో గ్లాస్ డోవర్ మీనింగ్ ఏంటి మనకి, అవాయిడ్. అవాయిడ్ లేదంటే దీన్ని ఏమనొచ్చు మనకి డాడ్జ్ అని కూడా అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం, డాడ్జ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు అంటే ఎవేడ్ అనొచ్చు, ఎవేడ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకున్నట్టు గ్లాస్ డోర్ అంటే మనం ఏం చెప్పొచ్చు, అవాయిడ్ అని చెప్పొచ్చు, డాడ్జ్ అని చెప్పొచ్చు, ఎవేడ్ అని చెప్పొచ్చు. ఈ సెన్స్ ఇక్కడ వస్తుందా లేదో చూడండి మనకి. సో రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్స్ కి మినిస్టర్ ఆన్సర్ చేస్తున్నాడు, కానీ ఆయన ఫెయిల్యూర్స్ గురించి అడిగినప్పుడు మాత్రం వాటిని ఏం చేస్తున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే గ్లాస్డ్ ఓవర్. ఏమొస్తుంది మనకి, గ్లాస్డ్ ఓవర్ అనే మనకి ఫ్రేజల్ వర్బ్ అనేది ప్రాపర్ గా సూట్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి, ఈజీ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, చెక్డ్ అవుట్. సో చెక్డ్ అవుట్ అంటే ఏమనుకుంటున్నారు ఇక్కడ మనకి, చెక్డ్ అవుట్ అంటే నార్మల్ గా 2 మీనింగ్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు మనకి ఒక హోటల్ రూమ్ నుంచి మనం చెక్డ్ అవుట్ అవుతున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకేట్ అవుతున్నప్పుడు, ఒకేట్, ఓకేనా? ఆ రూమ్ విడిచిపెట్టి వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే వెకేషన్ అంటే ఒకేట్ అంటాము. దాన్ని మనం ఏమనొచ్చు, మనం చెక్డ్ అవుట్ అనొచ్చు, రైట్? అది కాకుండా మనకి ఇంకో మీనింగ్ కూడా ఉందండి, ఓకేనా? సో చెక్డ్ అవుట్ మీనింగ్ ఏంటంటే ఎగ్జామిన్ సంథింగ్, దేనైనా సరే ఎగ్జామిన్ చేయడానికి కూడా మనం ఏమంటామంటే వకేట్ అంటాం. సో దాన్ని ఏమంటాం, చెక్డ్ అవుట్ అంటాం, రైట్? మనకి చెక్డ్ అవుట్ మనకి ఏమున్నాయి, మనకి వకేట్ అనే మీనింగ్ ఉంది, ఎగ్జామిన్ అనే మీనింగ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి వకేట్ అనే సెన్స్ కూడా వాడడం, అదేవిధంగా ఎగ్జామిన్ అనే సెన్స్ కూడా వాడడం, కాబట్టి మనకి చెక్డ్ అవుట్ కూడా ఆన్సర్ రాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే గ్లాస్ డోర్. సో గ్లాస్ డోర్ అంటే మీనింగ్ ఏంటి, అవాయిడ్ గివింగ్ రిప్లైస్. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి రైట్ మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే గ్లాస్ డోర్ అనే ఫ్రేజల్ వర్బ్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer the second question. Okay, మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో, రైట్? In each of the questions given below, 5 words are given in bold. These 5 words may or may not be in their correct position. The sentence is then followed by options with the correct combination of words that should be interchanged with each other in order to make the sentence grammatically and contextually correct. Find the correct combination of the words that should replace each other. If the sentence is correct, then select option E as your answer. అంటే మనకి ఏమొచ్చిందంటే మనకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ లో మనకి ఒక 5 బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి వాటి ప్రాపర్ ప్లేస్ లో ఉండొచ్చు, వాటి ప్రాపర్ ప్లేస్ లో ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాపర్ ప్లేస్ లో ఉంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. ప్రాపర్ ప్లేస్ లో లేకపోతే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వాటిని ఇంటర్చేంజ్ చేసి ప్రాపర్ ప్లేస్ లో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి ఏం తెలియాలంటే సింటాక్స్ తెలియాలి. సింటాక్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఒక గ్రామటికల్ స్ట్రక్చర్ లో ఏ ప్లేస్ లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఆ ప్లేస్ లో వర్బ్ ఉండాలా, నౌన్ ఉండాలా, అడ్జెక్టివ్ ఉండాలా, యాడ్వర్బ్ ఉండాలా, అది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడాలి. నెక్స్ట్ ఏం చూడాలి, అక్కడ ఆ కంటెక్స్ట్ లో మనకి ఆ మీనింగ్ అనేది సరిపోతుందో లేదో చూడాలి, ఆ కలకేషన్ అనేది సెట్ అవుతుందో లేదో చూడాలి. ఈ 3 పాయింట్స్ అని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామినేషన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ లో ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుందండి. మనకి 5 క్వశ్చన్స్ అంటే అవుట్ ఆఫ్ 30 మనకి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? 5 క్వశ్చన్స్ లో 5 అవుట్ ఆఫ్ 5 కూడా తెచ్చుకోవచ్చు అండి ఈ మోడల్ నుంచి. కాబట్టి వీటిని మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే సో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం, రైట్? మనకి ఏముందో చూడండి, రిఫ్రైనింగ్ ఫ్రమ్ నేమింగ్ ఎనీవన్, Mr. Tanwar arrogance a joint press conference with Mr. Chautala at Constitution Club in New Delhi said that holding would have a fall. Holding would have a fall. సో ఈ విధంగా మనకి ఏముందంటే స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ మనకి బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ బోల్డ్ వర్డ్స్ అనేవి ప్రాపర్ ప్లేస్ లో ఉన్నాయో చెక్ చేయాలి. మనం ఏం చెక్ చేయొచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెక్ చేయొచ్చు, మీనింగ్ కూడా చెక్ చేయొచ్చు, కలకేషన్ కూడా చెక్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చూద్దాం ఇవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో, రైట్? ఫస్ట్ మనకి ఏముంది, రిఫ్రైనింగ్, రైట్? నార్మల్ గా మనకి ఎప్పుడైనా సరే ఇలా అన్నాం అనుకోండి, రిఫ్రైన్ కానీ లేదంటే అబ్స్టైన్ కానీ, ఓకేనా? రిఫ్రైన్ కానీ అబ్స్టైన్ కానీ అంటే మీనింగ్ ఏంటంటే అవాయిడ్, ఓకేనా? రిఫ్రైన్ కానీ అబ్స్టైన్ మీనింగ్ ఏంటంటే అవాయిడ్. ఏదైనా ఒక పని చేయకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే అబ్స్టైన్ అంటాం, లేదంటే రిఫ్రైన్ అంటాం, రైట్? సో నార్మల్ గా ఈ రిఫ్రైన్ అబ్స్టైన్ తర్వాత మనకి ఏమొస్తుందంటే ప్రిపోజిషన్ ఫ్రమ్ వస్తుందండి. ఏమొస్తుంది, ఫ్రమ్. ఇప్పుడు మనకి రిఫ్రైన్ ఫ్రమ్ అంటాము, అబ్స్టైన్ ఫ్రమ్ అంటాం, కాబట్టి ఏమవుతుందంటే కలకేషన్ అవుతుంది. ఏమవుతుంది మనకి, కలకేషన్. ఈ కాన్సెప్ట్ అనేది ఇంతకు ముందు క్లాస్ లో మనం డిస్కస్ చేసాం, రైట్? కలకేషన్ అంటే ఏంటో ఇంతకు ముందు క్లాస్ లో మనం డిస్కస్ చేసాం, రైట్? కలకేషన్ అంటే
ఏమనుకున్నాం మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కమ్ టుగెదర్ వాటిని ఏమనుకున్నాం కలకేషన్. ఇక్కడ మనకి రిఫ్రైన్ వచ్చినా కానీ అబ్స్ట్రైన్ వచ్చినా కానీ మనకి ఏమొస్తుంది ఫ్రమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే రిఫ్రైనింగ్ ఫ్రమ్ అని చెప్పి ఈ సెట్ అనేది మనకి ఒక కలకేషన్ కాబట్టి ఈ రిఫ్రైనింగ్ అనే వర్డ్ ప్రాపర్ ప్లేస్ లో ఉన్నట్టే కాబట్టి దాన్ని మనం చేంజ్ చేయాల్సిన పని లేదు రైట్. నెక్స్ట్ చూడండి ఏముందో రిఫ్రైనింగ్ ఫ్రమ్ నేమింగ్ ఎనీవన్ అంటే ఎవరి పేరు చెప్పలేదు అనమాట దాన్ని ఏమంటామంటే రిఫ్రైనింగ్ ఫ్రమ్ నేమింగ్ ఎనీవన్. నెక్స్ట్ మనకి ఏమని చూడండి మిస్టర్ తన్వార్. ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ చూద్దాం రైట్. దీన్ని మనం ఎలా ఆన్సర్ చేసాం అంటే కలకేషన్ లాజిక్ యూజ్ చేసి ఇది కరెక్ట్ ప్లేస్ లో ఉందని చెప్పాం రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింటాక్స్ యూజ్ చేద్దాం రైట్. సింటాక్స్ ఎలా యూజ్ చేయొచ్చు మనకి ఏమొచ్చింది ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి మిస్టర్ తన్వార్. సబ్జెక్ట్ ఎవరు మనకి మిస్టర్ తన్వార్. సబ్జెక్ట్ అయితే మనకి వెర్బ్ కూడా ఉండాలా. వెర్బ్ ఎక్కడ ఉంది మనకి సెడ్. వెర్బ్ ఎక్కడ ఉంది మనకి సెడ్. ఓకే మిస్టర్ తన్వార్ సెడ్ దట్ హోల్డింగ్ వుడ్ హ్యావ్ ఏ ఫాల్ అది పక్కన పెడితే సో ఇప్పుడు కూడా మనకి ఎప్పుడైనా ఇలా వచ్చింది అనుకోండి రైట్. ఒక నౌన్ వచ్చి వెంటనే సో ఇంకో నౌన్ వచ్చి ఆ తర్వాత వెర్బ్ వచ్చింది అనుకోండి ఓకేనా. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి రైట్. సో మనకి ఎప్పుడైనా సరే ఒక నౌన్ వచ్చి 2 కామాస్ మధ్య ఇంకో నౌన్ వచ్చి ఓకే లేదంటే ఎక్స్ప్లెనేషన్ అంటుందండి రైట్. ఇది మనకి సబ్జెక్ట్ అవుతుంది ఇది వర్బ్ అవుతుందండి. ఇది మనకి ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది ఇది మనకి ఏమవుతుంది వర్బ్ అవుతుంది రైట్. మరి ఈ నౌన్ కానీ లేదంటే ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమవుతుంది ఈ నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ అయి ఉంటుందండి. ఈ నౌన్ గురించి ఏమై ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. దాన్ని యాడ్జెక్టివ్ అనొచ్చు లేదంటే అపోజిషన్ అనొచ్చు అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఎప్పుడైనా సరే ఒక నౌన్ వచ్చి ఓకే ఒక వర్బ్ వచ్చి ఒక నౌన్ ఒక వర్బ్ వచ్చి మధ్యలో ఈ నౌన్ గురించి కానీ ఎక్స్ప్లెనేషన్ ఉంటే దాన్ని ఏమనొచ్చు అంటే నౌన్ గురించి చెప్తున్నాం కాబట్టి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనొచ్చు లేదంటే దాన్ని అపోజిషన్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం అపోజిషన్. కాబట్టి ఇక్కడ మనకి సో మిస్టర్ తన్వార్ తర్వాత మనకి ఏమొచ్చింది చూడండి ఇది ఉందా ఈ పార్ట్ ఓకేనా. అరోగెన్స్ ఏ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ మిస్టర్ చౌతాలా ఎట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇన్ న్యూఢిల్లీ. ఇదంతా ఏమవుతుందంటే ఈ తన్వార్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయి ఉంటుందండి. ఏమై ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. మీ తన్వార్ అంటే ఎవరు మనకి నౌన్ గురించి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనకి ఏమవుతుందంటే రైట్ సో యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏ సెన్స్ వస్తుంది మనకి యాడ్జెక్టివ్. మీరు ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని మనకి సో యాడ్జెక్టివ్స్ వచ్చాయంటే మనకి ఏం రావచ్చు అంటే వెర్బ్స్ మనం ఏం చేయొచ్చు అంటే యాడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు అండి. వెర్బ్స్ ఏం చేయొచ్చు మనం యాడ్జెక్టివ్స్ గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఓకే రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది మిస్టర్ తన్వార్ మనకి ఏంటి సబ్జెక్ట్ సో సెడ్ మనకేంటి వర్బ్. ఇప్పుడు రిమైనింగ్ ఉంది కదా ఇదంతా మనకి 2 కామాస్ మధ్య సో ఇక్కడ కామా వచ్చింది ఇక్కడ ఒక కామా వచ్చింది 2 కామాస్ మధ్య వచ్చిన మనకి ఏమైందంటే ఈ తన్వార్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయింది. తన్వార్ నౌన్ కాబట్టి నౌన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఏమవుతుంది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది రైట్. మనకి ఎప్పుడైనా సరే ఒక వర్బ్ అనేది ఓకే ఒక వర్బ్ అనేది యాడ్జెక్టివ్ గురించి యాడ్జెక్టివ్ లో యాక్ట్ చేయాలంటే అది ఏమై ఉండాలంటే V4 అని అయి ఉండాలి లేదంటే V3 అయి ఉండాలి రైట్. V4 ఎప్పుడు అవుతుందంటే యాక్టివ్ సెన్స్ లో V4 అవుతుంది. V3 ఎప్పుడు అవుతుందంటే ప్యాసివ్ సెన్స్ లో V3 అవుతుంది రైట్. కాబట్టి ఇక్కడ మనకి మిస్టర్ తన్వార్ ఏ యాక్షన్ చేసినా మనకి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారండి రైట్. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారు కాబట్టి కండక్ట్ చేశారు అనే సెన్స్ రావాలి రైట్. ఆ సెన్స్ రావాలంటే మిస్టర్ తన్వార్ చేస్తున్నారా మిస్టర్ తన్వార్ పని జరిగిందా మిస్టర్ తన్వార్ అని ఆయన ఆ కాన్ఫరెన్స్ ని చేస్తున్నాడు కాబట్టి యాక్టివ్ సెన్సా ప్యాసివ్ సెన్సా యాక్టివ్ సెన్స్. సో యాక్టివ్ సెన్స్ లో మనకి ఒక వెర్బ్ ని యాడ్జెక్టివ్ గా యూజ్ చేయాలంటే అక్కడ ఏముండాలంటే V4 ఉండాలండి. ఏముండాలి V4. కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ లో మనకి ఏముండాలంటే V4 ఉండాలండి. కానీ ఇక్కడ ఏముంది మనకి అరోగెన్స్ అనే ఒక నౌన్ వచ్చిందండి. ANCEతో ఎండ్ అయితే ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ANCEతో ఎండ్ అయితే ఏమవుతాయి నౌన్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఏం రావాలంటే సో V4 రావాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే V4 ఎక్కడ ఉన్నాయి మనకి రిఫ్రైనింగ్ ఒక V4 ఉంది. ఇక్కడ ఏముంది V4 హోల్డింగ్ అనే V4 ఈ 2 మాత్రమే V4s. ఇంకెక్కడ కూడా మనకి V4 లేవు కాబట్టి అయితే మనకి రిఫ్రైనింగ్ రావాలి లేదంటే హోల్డింగ్ రావాలి. కానీ మనకి రిఫ్రైనింగ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదు. ఎందుకంటే మనకి ఏమొచ్చింది రిఫ్రైనింగ్ ఫ్రమ్ అనేది కలెక్షన్ అనేది ప్రాపర్ గానే ఉంది. అది కాకుండా ఇక్కడ మనకి మిస్టర్ తన్వార్ రిఫ్రైనింగ్ ఏ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పలేం. ఆయన కండక్ట్ చేసాడని చెప్పాలి కాబట్టి ఇంకొకే ఒక పాసిబిలిటీ మనకి ఏముందంటే హోల్డింగ్. ఏముంది హోల్డింగ్. నార్మల్ గా హోల్డ్ ఏ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనొచ్చా అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారు అనే సెన్స్ మనం ఏమొచ్చు అంటే హోల్డింగ్ అనొచ్చండి. కాబట్టి ఈ హోల్డింగ్ ఎక్కడ రావచ్చు మనకి ఇక్కడ రావచ్చు అంటే మిస్టర్ తన్వార్ హోల్డింగ్ ఏ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పుడు మనకి ఏముంది ఇంకోటి ఏముంది జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది కూడా మనకి ఏమవుతుందంటే కలకేషన్. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనొచ్చా లేదా కాబట్టి ఈ ప్లేస్ కూడా ప్రాపర్ గానే ఉంది. నెక్స్ట్ మనకి ఏమో చూడండి సో ఎట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇన్ న్యూఢిల్లీ సెడ్ దట్ హోల్డింగ్ వుడ్ హ్యావ్ ఏ ఫాల్ అని కాకుండా ఈ హోల్డింగ్ ప్లేస్ మనకి ఏం రావాలంటే అరోగెన్స్. ఏం రావాలి అరోగెన్స్ వుడ్ హ్యావ్ ఏ ఫాల్. ఇక్కడ మనకి ఏమంటున్నాము వుడ్ హ్యావ్ ఏ ఫాల్ అంటున్నాం రైట్. మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సో అరోగెంట్ గా ఉన్నారనుకోండి వాళ్ళ పతనం అనేది అక్కడ జరిగిద్దా లేదా. అరోగెంట్ గా ఉండకూడదు మనం హంబుల్ గా ఉండాలి రైట్. హంబుల్ గా ఉన్న వాళ్ళకి సక్సెస్ వస్తుంది రైట్. ఎవరైతే అరోగెంట్ గా ఉంటారో ఎవరికైతే అరోగెన్స్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రైట్. ఆ ఫెయిల్ అవ్వడాన్ని ఏమంటామంటే ఫాల్ అంటామండి ఓకేనా. అంటే అరోగెన్స్ గా ఉండే వాళ్ళకి ఏముంటుంది ఫాల్ ఉంటుంది ఫెయిల్యూర్ అవుతారని చెప్పాలి. కాబట్టి మనకి హోల్డింగ్ అని చెప్పకూడదు. అరోగెంట్ గా ఉండే వాళ్ళు ఫెయిల్ అవుతారని చెప్పాలి. కాబట్టి మనకి ఏం
ఏం రావాలంటే అరోగెన్స్ రావాలి, అక్కడ ఏం రావాలి మనకి హోల్డింగ్ రావాలి. కాబట్టి అరోగెన్స్ ని హోల్డింగ్ మనం ఇంటర్చేంజ్ చేయాలి రైట్. కాబట్టి మనకి బీని దేంతో ఇంటర్చేంజ్ చేయాలి, డీతో ఇంటర్చేంజ్ చేయాలి రైట్. రిమైనింగ్ అని మనం సరిపోయింది రైట్. వుడ్ హ్యావ్ ఏ ఫాల్ అంటే మీనింగ్ ఏమనుకున్నాం మనం, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పతనం అంటాం, ఏమంటాము పతనం. కాబట్టి రిమైనింగ్ అంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమో రావాలి, బి అండ్ డి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్ నెంబర్ 2 రైట్. లెట్ us go for the next question. Right. Now let us answer question number 3. మనకు ఫస్ట్ అయితే మనకు డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి రైట్. విచ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ phrases A, B, C and D given below should replace the phrase given in bold in the following sentence to make the sentence grammatically meaningful and correct. If the sentence is correct as it is, no correction is required. Choose ఈ యాజ్ ద ఆన్సర్. ఇది కూడా మనకి ఏంటంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ మనకి ఒక 2 వర్డ్స్ ఉన్నాయి, బోల్డ్ వర్డ్స్. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి మనకి ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఉంటే మనకి నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒకవేళ ఆ వర్డ్స్ అనేవి ప్రాపర్ ప్లేస్ లో లేకపోతే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ లోంచి ఏదో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us రీడ్ ద స్టేట్మెంట్. సేమ్ కాన్సెప్ట్ అండి. ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలంటే మనకి ఏం తెలియాలంటే వొకాబులరీ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, మనకి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలి, మీనింగ్ తెలియాలి, సో ఆ కలకేషన్ తెలియాలి, యూసేజ్ తెలియాలి, అంతే. సో ఇప్పుడు మనం చేద్దాం రైట్. సో ఇండియా ఈజ్ స్ట్రగ్లింగ్ టు అసిస్ట్ ద historical closeness with Nepal, the open border, the open border, the two shares, and the special status Nepal is working in India have indulged. Okay, సో అయితే మనకి సో స్టేట్మెంట్, ఇప్పుడు స్టేట్మెంట్ లో మనకి ఈ వర్డ్స్ అనేవి మనకి ప్రాపర్ గా ఉన్నాయో చూద్దాం రైట్. ఫస్ట్ మనకి ఏముంది, ఇండియా ఈజ్ స్ట్రగ్లింగ్. సో ఇండియా అనేది స్ట్రగుల్ అవుతుందంట టు అసిస్ట్. అసిస్టెంట్ మీనింగ్ ఏంటంటే హెల్ప్ అండ్ అసిస్టెంట్ మీనింగ్ ఏంటి మనకి హెల్ప్. మనకి ఇండియా ఈ స్ట్రగ్లింగ్ టు హెల్ప్ ద హిస్టారికల్ క్లోజ్నెస్ విత్ నేపాల్ అంటామా, అక్కడ మనకి కంటెక్స్ట్ మనకి సెన్స్ వస్తుందా. సో హిస్టారికల్ క్లోజ్నెస్, నేపాల్ తో ఉన్న హిస్టారికల్ క్లోజ్నెస్ ని ఇండియా హెల్ప్ చేయడానికి స్ట్రగుల్ అవుతుందా, నో వి కెనాట్ సే. కాబట్టి అసిస్ట్ అనే వర్డ్ రాకూడదండి. కాబట్టి ఇప్పుడు సెకండ్ వర్డ్ చూద్దాం రైట్. సో ఓపెన్ బార్డర్, ద టూ షేర్స్ ఇన్ ద స్పెషల్ స్టాటస్ నేపాల్ ఈస్ వర్కింగ్ ఇన్ ఇండియా హ్యావ్ ఇండల్జ్డ్. మనకి ఇండల్జ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్వాల్వ్ అండి. ఇండల్జ్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్వాల్వ్. ఓకే, ఇది మనకి మనకి డైరెక్ట్ గా ఇది ఎర్రని తెలుస్తుంది. లేదంటే ఇంకో పాయింట్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఇన్వాల్వ్డ్ కానీ లేదంటే ఇండల్జ్డ్ కానీ, ఓకే, ఇన్వాల్వ్డ్ కానీ లేదంటే ఇండల్జ్ వస్తే మనకి ఏం రావాలంటే ప్రిపోజిషన్ ఇన్ రావాలండి. ఒకవేళ ఇది గ్రామటికల్ గా కరెక్ట్ కావాలంటే ఇక్కడ మనకి ఏముండాలంటే ఇన్ ఉండాలి, ఇండల్జ్డ్ ఇన్ అని ఉండాలి. ఇండల్జ్డ్ ఇన్ అని లేదు కాబట్టి ఇక్కడ మనకి ఇండల్జ్డ్ అనే వర్డ్ రాదండి. ఆ విధంగా మీరు గ్రామర్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. లేదంటే ఇండల్జ్ అంటే మనకి వర్డ్ సరిపోతుందో చూద్దాం రైట్. ఇక్కడ మనకి ఏముంది, స్పెషల్ స్టాటస్ అంటాం రైట్. స్పెషల్ స్టాటస్ ని ఎవరైనా సరే ఇండల్జ్ చేస్తారా, స్పెషల్ స్టాటస్ ని ఇన్వాల్వ్ చేస్తారా, నో, స్పెషల్ స్టాటస్ ని ఇండల్జ్ చేయరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈ స్పెషల్ స్టాటస్ లో వచ్చే కలకేషన్ మనకు తెలియాలి, కలకేషన్ అగైన్. ఓకేనా, ఓకేనా, ఈ స్పెషల్ స్టేటస్ తో వచ్చే కలకేషన్ చెప్పుకున్నాం కదా. కలకేషన్ అంటే మనకి ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కలకేషన్ మనకి ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మనం చూద్దాం కొన్ని కలకేషన్ రైట్. సపోజ్ ఒక కాంటెక్స్ట్ ఆలోచిద్దాం రైట్. జమ్మూ కాశ్మీర్కి ఏముండేది, మనకి స్పెషల్ స్టేటస్ ఉండేది లేదా, దాన్ని ఏం చేశారు, స్పెషల్ స్టేటస్ ని రిమూవ్ చేశారు రైట్. అలా రిమూవ్ చేయడం ఏమంటామంటే రివోక్ అంటామండి. ఏమంటాం మనం, రివోక్. కాబట్టి మనకి ఏం రావచ్చు అంటే స్పెషల్ స్టేటస్ తో మనకి ఏ వర్డ్ రావచ్చు, రివోకింగ్ స్పెషల్ స్టేటస్ అని రావచ్చు అండి. ఏం రావచ్చు, రివోకింగ్ స్పెషల్ స్టేటస్. సో స్పెషల్ స్టేటస్ ని సో తీసేస్తే, రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాము, రివోకింగ్ అంటాం. కాబట్టి మనకి స్పెషల్ స్టేటస్ రివోక్ ఏమైతుందంటే ఒక కలకేషన్ అవుతుంది రైట్. ఇదే విధంగా సో స్పెషల్ స్టేటస్ ని అంటే జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ని రిమూవ్ చేయకంటే ముందు అక్కడ ఉన్న పీపుల్ ఆ స్పెషల్ స్టేటస్ ని యూజ్ చేసుకున్నారా లేదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎంజాయ్ అంటామండి. ఏమంటాము, ఎంజాయ్ ద స్పెషల్ స్టేటస్. అంటే ఇక్కడ మనకి ఏం రావచ్చు అంటే ఎంజాయ్ అనే వర్డ్ కూడా రావచ్చు అండి. అంటే మనకి స్పెషల్ స్టేటస్ వచ్చింది కాబట్టి దాంతో మనకి కలకేషన్స్ పాసిబిలిటీ ఏమున్నాయండి, రివోక్ అనే పాసిబిలిటీ ఉంది, ఎంజాయ్ అనే పాసిబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ఆప్షన్ లో ఎక్కడైనా సరే మనకి సో రివోక్ కానీ లేదంటే ఎంజాయ్డ్ అనే కానీ వర్డ్స్ ఉన్నాయనుకోండి, అవి మనకి ఆన్సర్స్ అయ్యే ఛాన్స్ అనేవి చాలా హై ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఆప్షన్ లో రైట్. సో ఇండస్ట్రీ ప్లేస్ మనకి ఏం రావచ్చు, ఎంజాయ్ వచ్చిందా మనం చెప్పుకున్నామా. సో ఎంజాయ్ కానీ రివోక్ కానీ మనకి ఏమైతే అంటే స్పెషల్ స్టేటస్ కి కలెక్షన్ అయితే కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎంజాయ్డ్ అనే వర్డ్ ని ఆప్షన్ గా తీసుకోవచ్చు. రిమైనింగ్ ఏమైనా చూడండి, రిటైన్. రిటైన్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూ అని. రిటైన్ అంటే మీనింగ్ ఏంటి, కంటిన్యూ అంటామండి ఇక్కడ. సో రైట్, సో ఇక్కడ స్పెషల్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్న సెన్స్ వస్తుందా. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ ప్రైజ్డ్, నెక్స్ట్ ఏమైంది ఇక్కడ రిగార్డెడ్. ఇప్పుడు మనకైతే సో టూ పాసిబిలిటీ, ఎంజాయ్డ్ రావచ్చు, సమ్ టైమ్స్ ఆ స్పెషల్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు రిటైన్ కూడా తీసుకోవచ్చు. కానీ ప్రైజ్డ్ రాదు, రిగార్డెడ్ రాదు. రిగార్డెడ్ మీనింగ్ ఏంటి, కన్సిడర్డ్. రిగార్డెడ్ మీనింగ్ ఏంటి, కన్సిడర్. కాబట్టి ఈ రెండు తీసుకోలేము. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ, మనకి లీవరేజా లేదంటే హోల్డా.
లీవరేజా లేదంటే హోల్డ్. చూడండి ఏముంది, ఇండియా ఈజ్ స్ట్రగలింగ్ టు హోల్డ్ ద హిస్టారికల్ క్లోజ్నెస్ విత్ నేపాల్, ద ఓపెన్ బార్డర్, ద టూ షేర్స్. ఇప్పుడు అక్కడ హోల్డ్ అనే సెన్స్ వస్తుందా లేదంటే లీవరేజ్ అనే సెన్స్ వస్తుందో చూద్దాం. రైట్, హోల్డ్ అంటే మీనింగ్ ఏంటి, గ్రాస్ప్ అని చెప్పొచ్చు, గెట్ అని చెప్పొచ్చు. రైట్, సో ఇక్కడ మనకి ఏ కంటెక్స్ట్ లో వాడుతాం, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ కానీ చదివితే మీకు ఏం కంటెక్స్ట్ వస్తుందంటే ఇండియా అనేది స్ట్రగులింగ్ అవుతుంది. దేంతో స్ట్రగుల్ అవుతుందంటే, సో మనకి నేపాల్తో మనకి ఏముంది, షేర్డ్ బార్డర్ ఉంది. సో నేపాలీస్ చాలా మంది ఇండియాలో వర్క్ చేస్తూ వాళ్ళ స్పెషల్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన వలన వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు. ఓకే, మన వలన వాళ్ళు అడ్వాంటేజ్ అంటే నేపాలీస్ మన వల్ల ఇండియా వలన అడ్వాంటేజ్ పొందుతున్నారు. కానీ ఆ అడ్వాంటేజ్ మనం మన అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకోవట్లేదు. అలా యూజ్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుంది ఇండియా అని చెప్పి ఆ సెన్స్ రావాలి. రైట్, ఆ సెన్స్ మనకి ఎక్కడ వస్తుందంటే, మనకి వాళ్ళని మనం అడ్వాంటేజ్ గా అంటే ఆ సిచ్యువేషన్ ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోతున్నాము, మన బెనిఫిట్ కి యూజ్ చేసుకోలేకపోతున్నాము అనే సెన్స్ వచ్చింది. కాబట్టి మనకి ఏం రావాలంటే లీవరేజ్ అనే సెన్స్ రావాలి. ఏం రావాలి మనకి, లీవరేజ్. లీవరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ద పవర్. ఓకే, ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్. ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్ అంటే, సో మన రిజల్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ని ఏమంటామంటే లీవరేజ్ అంటామండి. ఏమంటాం మనం, లీవరేజ్ అంటాం. అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఇక్కడ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సో ఇండియా నేపాల్ కామన్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా మనకి చాలా మంది నేపాలీస్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు. కానీ ఆ అడ్వాంటేజ్ ని ఇండియా తన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోలేకపోతుంది. ఆ ఆ రిజల్ట్ ని మనం ఎఫెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోతున్నాం అనే సెన్స్ లో. కాబట్టి మనకి ఏమొస్తుందంటే లీవరేజ్. అప్పుడు ఏమవుతుంది, ఇండియా స్ట్రగలింగ్ టు లీవరేజ్ ద హిస్టారికల్ క్లోజ్నెస్ విత్ నేపాల్, ద ఓపెన్ బార్డర్. సో ఇంకా మనకి ఏముంది, స్పెషల్ స్టేటస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, లీవరేజ్. నెక్స్ట్ ఏం రావాలి, స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రిటైన్ అంటే కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పలేము, ఏం చేస్తున్నారు, మనకి ఆ సెన్స్ రావాలి. కంటిన్యూ చేస్తున్నారు అనే సెన్స్ రావాలంటే అక్కడ ఏదో స్ట్రగుల్, అక్కడ ఇక్కడ అంటే ఈ స్పెషల్ స్టేటస్ కోసం ఎగ్రెస్ట్ గా స్ట్రగుల్ అయిందని అలాంటి సెన్స్ వస్తేనే మనకి ఏమొస్తుందంటే రిటైన్ అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అలాంటి సెన్స్ ఏమీ లేదు. కాబట్టి మనం కంటిన్యూ చేస్తున్నారు అనే సెన్స్ తీసుకున్నాం. కాబట్టి మనకి రిటైన్ రాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే లీవరేజ్ ఎంజాయిడ్. లీవరేజ్ ఎంజాయిడ్. ఈ క్వశ్చన్ మనం ఎలా చేసాం, మనం కలకేషన్ అనే సింపుల్ లాజిక్ యూజ్ చేసామని. రైట్, సో స్పెషల్ స్టేటస్ కాబట్టి స్పెషల్ స్టేటస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఆ లాజిక్ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్ మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ దిస్ క్వశ్చన్. ఓకేనా, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్. రైట్, మనకి ఇవి సేమ్ డైరెక్షన్స్ అండి. రైట్, ఇంతకు ముందు థర్డ్ క్వశ్చన్ మనకి ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో అవే డైరెక్షన్స్. అంటే ఇక్కడ ఏముంటుంది, మనకి సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ లో 2 వర్డ్స్ ఉన్నాయి, బోల్డ్ వర్డ్స్. అవి వాటి ప్రాపర్ ప్లేస్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కరెక్ట్ అయితే మన ఆన్సర్ ఏమవుతుంది, నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కరెక్ట్ కాకపోతే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ప్రాపర్ సో వర్డ్స్ ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు లెట్ us ఆన్సర్ దిస్ వన్. ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ టు ట్యాప్ ఇంటూ ఎ వెయిన్ ఆఫ్ బెంగాల్ చావనిజం. ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే చావనిజం అంటే ఏంటో తెలియాలి. రైట్, సో చావనిజం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తాం చూడండి, ఇర్రేషనల్. ఓకే, ఇర్రేషనల్ బిలీఫ్ ఇన్ సుపీరియారిటీ ఆర్ డామినెన్స్. నార్మల్ గా రేషనల్ అంటే మీనింగ్ ఏంటంటే లాజికల్ అండి. ఓకేనా, రేషనల్ అంటే మీనింగ్ ఏంటి, లాజికల్. ఇర్రేషనల్ అంటే ఏమైందంటే ఇల్లాజికల్, నో లాజిక్ ఎట్ ఆల్. సో ఇర్రేషనల్ బిలీఫ్ ఇన్ రైట్ సుపీరియారిటీ లేదంటే డామినెన్స్. ఓకే, డామినెన్స్ చూపించడం కోసం కానీ సుపీరియారిటీ చూపించడం కోసం కానీ ఉండే బిలీఫ్ ని ఏమంటామంటే మనం చావనిజం అంటే. ఎలా అంటే మేము సుపీరియర్ రేస్ అని కానీ, మేము సుపీరియర్ క్యాస్ట్ అని కానీ, మేము సుపీరియర్ క్రీడ్ అని కానీ, అలా వాళ్ళకి వాళ్ళు సుపీరియర్ అనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ ని ఏమంటామంటే చావనిజం అంటామని. రైట్, సో మనకి ఏమో చూడండి, ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ టు ట్యాప్ ఇన్ టు వేన్ ఆఫ్ బెంగాలీ చావనిజం. రైట్, ట్యాప్ ఇన్ టు వేన్, మనకి వేన్ అంటే మీనింగ్ ఏంటి, మనకి నరం అంటాం కదా, వేన్ అంటే నరం. ఆ నరాల్లోకి వెళ్ళిపోయిందంటే మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఏ మేజర్ ఇన్ఫ్లుయెన్స్. ఇది మొత్తం రైట్, ట్యాప్ ఇన్ టు వేన్ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, సో దీని మొత్తాన్ని కలిపి ఏమనొచ్చు అంటే మేజర్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్ హ్యాస్ ఏ మేజర్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మేజర్ ఇన్ఫ్లుయెన్స్, అదే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు ఏమైందంటే ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ టు ట్యాప్ ఇన్ టు వెయిన్ ఆఫ్ బెంగాలీ చావనిజం ఫాలోయింగ్ ద అండ్రెస్ట్. ఇక్కడ మనకి అండర్స్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే ట్రబుల్ అని చెప్పొచ్చు అండి. అండర్స్ట్ మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం,
ట్రబుల్ లేదంటే డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? డిస్టర్బెన్స్. ఏదైనా ఒక స్ట్రైక్ జరిగింది అనుకోండి, ఒక రాస్తా రోకో జరిగింది అనుకోండి, రాస్తా రోకో కానీ స్ట్రైక్ కానీ వీటిని ఏమనొచ్చు అంటే మనం అన్రెస్ట్ అనొచ్చు అండి, అంటే ట్రబుల్ అనొచ్చు. ఓకే, అంటే ఒక రాస్తా రోకో జరిగింది, అంటే ఒక స్ట్రైక్ జరిగింది, ఒక సమ్మె జరిగింది, దాని తర్వాత ఏమైపోయిందంటే ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ టు ట్యాప్ ఇన్ టు వేన్ ఆఫ్ బెంగాలీ చావరేజ్. అందులోకి సో సక్సెస్ఫుల్గా ఏమైపోయిందంటే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందండి. దేని గురించి మాట్లాడుతున్నాం? సంథింగ్ దట్ హెల్ప్డ్ ఇట్ బ్యాక్ ద లైన్స్ షేర్. ఇక్కడ మనకి ఇడియం అడుగుతారని చాలా సార్లు. మనకి లైన్ షేర్ అంటే మీనింగ్ ఏంటంటే మాక్సిమం షేర్. ఓకే, మాక్సిమం షేర్ ఉన్న సో అమౌంట్ లో మాక్సిమం అమౌంట్ ని ఏమంటామంటే లైన్ షేర్ అంటాం, రైట్? ఇట్ హెల్ప్డ్ ఇట్ బ్యాక్ ద లైన్ షేర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ మున్సిపల్ పోల్స్ ఇన్ ద స్టేట్. ఓకేనా, రీసెంట్ గా మనకి ఏం జరిగాయంట? ఎలక్షన్ జరిగాయంట. ఆ ఎలక్షన్స్ లో ఏం జరిగింది? సో మాక్సిమం సీట్స్ వాడికి వచ్చాయంట. ఎందుకు వచ్చాయంటే సో ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఎందుకు వచ్చిందంటే ఆ పర్టికులర్ పార్టీ అనేది ఏం చేయగలిగింది? మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. దేనిపైన చేయగలిగింది? ఇర్రేషనల్ బిలీఫ్ ఆఫ్ సుపీరియారిటీ. ఆ సుపీరియారిటీ అనే కాన్సెప్ట్ వలన అది ప్రజల్లోకి చాలా మేజర్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. దానివల్ల వాళ్ళకి ఎక్కువ సీట్స్ అనేవి వచ్చాయి. అది కాన్సెప్ట్. మనకి ఈ వర్డ్స్ మనకి ప్రాపర్ గా ఉన్నాయో చూద్దాం, రైట్? ఇక్కడ మనకి కలొకేషన్ యూజ్ చేద్దాం, రైట్? మనకి ఏముందో చూడండి, సీట్స్ ఇన్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ మున్సిపల్ పోల్స్ ఆర్ ఎలక్షన్స్, రైట్? మనకి ఎలక్షన్స్ అన్నప్పుడు ఎలక్షన్స్ మనం ఏం చేస్తాం? కండక్ట్ చేస్తాము, కన్క్లూడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమైనా ఇక్కడ కన్క్లూడ్ అయినాయి. కన్క్లూడ్ మీనింగ్ ఏంటి? రీసెంట్ గా జరిగిపోయినాయి, కంప్లీట్ అయిపోతే దాన్ని ఏమంటామంటే కన్క్లూడ్ అంటాం, రైట్? ఇక్కడ ఏమని చెప్పొచ్చు మనం? రీసెంట్లీ కన్క్లూడెడ్ అనొచ్చు, లేదంటే రీసెంట్లీ కంప్లీటెడ్. రెండిట్లో ఏ వర్డ్ యూజ్ చేసినా కానీ కరెక్టే. రీసెంట్లీ కంప్లీటెడ్ మున్సిపల్ పోల్స్ అనొచ్చు, లేదంటే రీసెంట్లీ కన్క్లూడెడ్ మున్సిపల్ పోల్స్ అనొచ్చు. మొత్తానికి అయితే ఈ కలొకేషన్ అనేది ప్రాపర్ గా ఉంది కాబట్టి ఈ పార్ట్ కరెక్ట్ గానే ఉంది, రైట్? ఇక్కడ మనకి ఏముంది? మేనేజ్డ్. సరిపోయిందా? మేనేజ్డ్ టు ట్యాప్ ఇన్ టు వెయిన్ ఆఫ్. మనకి వెయిన్ అని చెప్పుకున్నాం కదా, సో నరం అంటాం కదా, దట్స్ వాట్. జాగులర్ వెయిన్ అంటాం, అంటే మెయిన్ అంటగా మెయిన్ నరాన్ని ఏమంటాం? జాగులర్ వెయిన్ అంటాం. పక్కన పెడితే సో ట్యాప్ ఇన్ టు వెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి సో ఇక్కడ మేనేజ్ అని చెప్తే ఆ పాసిబిలిటీ ఉందా లేదా? మేనేజ్ చేయగలిగింది. కాబట్టి ఈ మేనేజ్ అనే వర్డ్ సరిపోయింది ఇక్కడ. సో కన్క్లూడ్ అనే వర్డ్ సరిపోయింది కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది సో ప్రాపర్ మీనింగ్ కన్వే చేస్తుంది. గ్రామటికల్ గా కూడా కరెక్ట్ గా ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. రిమైనింగ్ ఏవి కూడా మనకు రాదు, రైట్? ఇప్పుడు మనం చూద్దాం. ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఆర్డర్ టు ట్యాప్ ఇన్ టు వేన్ అంటామా? నో. లాస్ట్ గా చూడండి, రీసెంట్లీ ప్రమోటెడ్ మున్సిపల్ పోల్స్ అంటామా? సో చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ మనకి ఏముంది? లైన్ షేర్ ఆఫ్ సీట్స్, అంటే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో మేజర్ సీట్స్, ఎక్కువ సీట్స్ ఎవరికి వచ్చాయి? ఆ పార్టీకి వచ్చాయి. ఎక్కువ సీట్స్ వచ్చాయని చెప్పాలి కానీ ఇక్కడ ప్రమోటెడ్ మున్సిపల్ పోల్స్ అంటాం మనం. సో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఆ కండక్ట్ చేసిన ఎలక్షన్స్ లో మేజర్ సీట్స్ ఎవరికి వచ్చాయి? ఆ పార్టీకి వచ్చాయి. కాబట్టి ప్రమోటెడ్ రాకూడదు, రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ రాకూడదు, రీసెంట్లీ ఇన్షూర్డ్ రాకూడదు, సెటిల్డ్ రాకూడదు. కాబట్టి మనకి ఏమొస్తుందంటే కన్క్లూడెడ్ కానీ లేదంటే కంప్లీటెడ్ అని కానీ రావచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. దట్స్ వై ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. మనకి ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం, రైట్? ఫిఫ్త్ క్వశ్చన్ మన డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో, రైట్? సో a word is given followed by its usage in its option, right? Find the option in which there is inappropriate usage of the word. అంటే మనకి అడిగింది ఏమంటే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ అంటే ఎక్కడైతే రాంగ్ యూసేజ్ ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? రాంగ్ యూసేజ్. సో మనకి ఏమడిగాడు? ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ అంటే రాంగ్ యూసేజ్. ఇచ్చిన వర్డ్ మనకి ఏముంది? డిజైన్మెంట్. ఓకేనా, సో డిజైన్మెంట్ అనే వర్డ్ ని ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ లో రాంగ్ గా యూజ్ చేశారో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us డిస్కస్ దిస్, రైట్? ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే డిజైన్మెంట్ అంటే ఏంటో తెలియాలి, రైట్? సో డిజైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఎబిలిటీ, ఓకే, ద ఎబిలిటీ టు జడ్జ్ వెల్. ద ఎబిలిటీ టు జడ్జ్ వెల్. సో ప్రాపర్ గా జడ్జ్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే డిజైన్మెంట్ అంటాం, రైట్? ఈ సెన్స్ అనేది మనకి ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఉందో లేదో చూద్దాం, రైట్? ఫస్ట్ మనం చూడండి ఏముందో, ఐ యూజ్డ్ డిజైన్మెంట్ టు చూస్ ద క్యాండిడేట్ ఫర్ హూమ్ ఐ వాంటెడ్ ఓట్. ఓకే, నేను ఎవరికైతే ఓటు వేద్దాం అనుకున్నానో ఆ క్యాండిడేట్ ని నేను చూస్ చేసుకోవాలంటే నాకు ఏముండాలి? ద ఎబిలిటీ టు జడ్జ్ వెల్ అనే పాసిబిలిటీ ఉందా లేదా? సో ఐ యూజ్డ్ డిజైన్మెంట్, నా ఎబిలిటీని, నీ జడ్జ్ చేయగలిగే ఎబిలిటీని, ప్రాపర్ గా జడ్జ్ చేయగలిగే ఎబిలిటీని యూజ్ చేసి నేను ఏం చేశాను? క్యాండిడేట్ ని చూజ్ చేసుకున్నాను, రైట్? క్యాండిడేట్ మనం చూజ్ చేసుకున్నాం అన్నాం కాబట్టి జడ్జ్మెంట్, చూజింగ్ జడ్జ్మెంట్ సెన్స్ వచ్చిందా లేదా? కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ మనకి ప్రాపర్ గానే యూసేజ్ ఉంది కాబట్టి మనకి అది ఆన్సర్ కాదు, రైట్? మనకి ఏం కావాలి? ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ కావాలి, రైట్? నెక్స్ట్ మనం చూద్దాం, రైట్? దో ద డిటెక్టివ్ హ్యాడ్ నో
proof, his discernment told him that the suspect was lying. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇక్కడ మనకి డిటెక్టివ్ అంటే తెలిసిందే కదా మనకి, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైతే ఆ కేసుని సో ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళని ఏమంటాం డిటెక్టివ్ అండి, రైట్? ఆ డిటెక్టివ్ దగ్గర ఏం లేదంట, ప్రూఫ్ లేకపోయినా కానీ సో హిస్ డిజర్న్మెంట్ టోల్డ్ హిమ్ దట్ ద సస్పెక్ట్ వాజ్ లయింగ్. సో మనకి ప్రూఫ్ లేకపోయినా కానీ ఆ సస్పెక్ట్ ఎవరైతే ఉంటారో వాడు అబద్ధం చెప్తున్నాడు అని ఆయనకి తెలుస్తుంది. వాడు అబద్ధం చెప్తున్నాడు అని తెలియాలంటే ఆ డిటెక్టివ్ కి ఏముండాలి, సో బాగా జడ్జి చేసే క్యాపబిలిటీ ఉండాలి లేదా, బాగా జడ్జి చేసే క్యాపబిలిటీ ఉంటేనే వాడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకి హిస్ డిజర్న్మెంట్ అంటే హిస్ ఎబిలిటీ టు జడ్జ్ వెల్ టోల్డ్ హిమ్ దట్ ద సస్పెక్ట్ వాజ్ లయింగ్. ఆయన బాగా జడ్జ్ చేయగలుగుతారు కాబట్టి ఆ జడ్జిమెంట్ ని యూజ్ చేసి ఆ పర్టికులర్ సస్పెక్ట్ అనే వాడు అబద్ధం చెప్తున్నాడని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా డిజర్న్మెంట్ అనే వర్డ్ ని ప్రాపర్ గానే యూజ్ చేశారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్ చూద్దాం. ఓకే, జాన్స్ వియర్డ్ బిహేవియర్ ఇస్ ద రీజన్ ఫర్ హిస్ డిజర్న్మెంట్. ఓకేనా, ఇప్పటికి ఏముంది, వియర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రేంజ్ అని చెప్పొచ్చు అండి. వియర్డ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, స్ట్రేంజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే పెక్యూలియర్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, పెక్యూలియర్. సో వియర్డ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, స్ట్రేంజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు మనం, పెక్యూలియర్ అని చెప్పొచ్చు, రైట్? స్ట్రేంజ్ బిహేవియర్ ఇస్ ద రీజన్ ఫర్ హిస్ డిజర్న్మెంట్ అంటామా, ఆయన స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తే ఆయన కరెక్ట్ గా జడ్జ్ చేయగలుగుతారా? నో. ఇక్కడ మనకి స్ట్రేంజ్ బిహేవియర్ వల్ల ఎవరు కూడా కరెక్ట్ గా జడ్జ్ చేయలేరు. కాబట్టి మనకి ఏముంది, ఇక్కడ రాంగ్ యూసేజ్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సి. ఇక్కడ మనకి రాంగ్ యూసేజ్, డిజర్న్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుందండి, రైట్? ఇప్పుడు మనం డి కూడా చూద్దాం. రైట్, డీలో మనకి ఏముందో చూడండి, మై టీచర్స్ సెన్స్ ఆఫ్ డిజర్న్మెంట్ కాజ్డ్ హెర్ టు డిస్కవర్ హూ హ్యాడ్ యాక్చువల్లీ స్టడీడ్ ఫర్ ద టెస్ట్. ఇక్కడ మనకి టీచర్ సో ఆ పర్టికులర్ టెస్ట్ కండక్ట్ చేసింది. ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే ప్రిపేర్ కాలేదో వాళ్ళు ఈజీగా చెప్పగలిగిందంట. అలా చెప్పగలగాలంటే ఆమె కూడా ఏమి ఉండాలి, ఎబిలిటీ టు జడ్జ్ వెల్, అంటే కరెక్ట్ గా జడ్జ్ చేసే క్యాపబిలిటీ ఉంటేనే మాత్రమే అలా చెప్పగలరు. కాబట్టి ఏమంది, ద టీచర్స్ సెన్స్ ఆఫ్ డిజర్న్మెంట్, జడ్జ్మెంట్ కాజ్ హెర్ టు డిస్కవర్ సో హూ హ్యాడ్ యాక్చువల్లీ స్టడీడ్ ఫర్ ద టెస్ట్. ఇక్కడ కూడా మనకి ఈ ప్రాపర్ సెన్స్ కన్వే అవుతుంది, కానీ జడ్జ్మెంట్ అనే సెన్స్ కన్వే అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, రైట్? లాస్ట్ వన్ చూద్దాం. Trusting her discernment, the young lady chose to not walk alone at night in a foreign city. ట్రస్టింగ్ హెర్ డిజర్న్మెంట్, ఇక్కడ మనకి ఏంటి, జడ్జ్మెంట్. సో జడ్జ్మెంట్ కాబట్టి మనకి ఏమొచ్చింది, చూస్. మనకి ఏదైనా చూస్ చేసుకోవాలంటే అక్కడ ఏముండాలి, మనకి జడ్జ్మెంట్ ఉండాలి వద్దా, చూజింగ్ డిజర్న్మెంట్, జడ్జ్మెంట్. ఇక్కడ కూడా ఏమొచ్చింది, చూస్ డిజర్న్మెంట్. సరిపోయింది కదా? కాబట్టి వీటిని ఏమంటాం, కలొకేషన్స్ అంటామని. చూస్ జడ్జ్మెంట్, చూస్ జడ్జ్మెంట్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, జడ్జ్మెంట్ చూస్ వచ్చింది, ఇక్కడ కూడా ఏమొచ్చింది, చూస్ జడ్జ్మెంట్. కాబట్టి రెండు ఏమైతే మనకి కరెక్ట్ గానే ఉన్నాయి. కాబట్టి మనకి స్టేట్మెంట్ ఈ కూడా ప్రాపర్ గానే ఉంది, స్టేట్మెంట్ డి కూడా ప్రాపర్ గానే ఉంది. కానీ స్టేట్మెంట్ సి లో ఒక్క దాంట్లో మాత్రమే మనకి డిజర్న్మెంట్ అంటే మనకి సరిపోవట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. థ్యాంక్ యూ.